అంటే ఇప్పటికీ ఇరాన్ సమస్య లైవ్ గానే ఉంది. హ్మ్. ట్రంప్ ఇరాన్ మీద అటాక్ చేస్తాడా లేదా అనేది కన్‌ఫ్యూజన్ అయితే ఉంది. కానీ నిన్న ట్రంప్ ఒక ఆయన ట్రూత్ సోషల్‌లో పోస్ట్ పెట్టాడు. హ్మ్. ఆ పోస్ట్‌లో ఇరాన్‌ని థాంక్ యూ అని చెప్పాడు. ఇరాన్‌ని అభినందించాడు. సో, అందువల్ల యుద్ధం రాదేమో, ట్రంప్ ఇరాన్ మీద బాంబులేయడేమో హ్మ్. అన్న అభిప్రాయం జనాల్లో వచ్చింది. దీనికి కారణం ఏంటనేది మనం చూద్దాము. అసలు ట్రంప్ పరిస్థితి ఏంటి? ఆయన ఏమనుకుంటున్నాడు? ఇరాన్‌లో ప్రెజెంట్ సిట్యుయేషన్ ఎలా ఉంది? హ్మ్. సో, అసలు ఇరాన్ మీద ట్రంప్ యుద్ధం చేసే అవకాశం ఉందా? చేయకుండా ఉండే అవకాశం ఉందా? హ్మ్. ట్రంప్ కూడా వెనక్కి తగ్గినట్టు కనబడుతున్నాడు. ఎందుకు తగ్గింది? ఎందుకంటే ట్రంప్ ఇరాన్ మీద యుద్ధం చేయబోతున్నాడని 70% పాజిబిలిటీ ఉందనేది అనేక సంస్థలు, మార్కెటింగ్ సంస్థలు కూడా బయట పెట్టాయి. హ్మ్. అయితే అది రాను రాను 70% 50%కి వచ్చింది మొన్నటికి. హ్మ్. అది ఇప్పుడు ఇంకా తగ్గిపోయింది. హ్మ్. తగ్గిపోయి అసలు ఏదో ట్రంప్ చేయకపోవచ్చు అన్నట్టుగా ఉంది. హ్మ్. కానీ ట్రంప్‌ని మనం కరెక్ట్‌గా ఎక్స్‌పెక్ట్ చేయలేం. ఆ! ఎందుకంటే ట్రంప్ మనసులో ఏముందో ట్రంప్‌కి తప్ప ఎవరికీ ఏం తెలీదని అమెరికాలో ట్రంప్ చుట్టూ ఉండేవాళ్ళే స్టేట్మెంట్లు ఇచ్చారు. ఆ! వాళ్ళని అడిగినప్పుడు ట్రంప్ మనసులో ఏముందో అది ఆయనకి మాత్రమే తెలుస్తుంది. చుట్టూ ఉన్నోళ్ళు ముగ్గురు, నలుగురు మాత్రమే కొంత గెస్ చేయగలుగుతారు. హ్మ్. మిగతా వాళ్ళకి ఎవరికీ తెలీదు అని. హ్మ్. ఎందుకంటే ఇదే జూన్‌లో ఇరాన్‌కి, ఇజ్రాయెల్‌కి మధ్య 12 రోజులు యుద్ధం జరిగినప్పుడు 2 వారాల గడువు పెట్టాడు ట్రంప్. హ్మ్. ఏది ఇరాన్ మీద దాడి చేస్తామని. కానీ 2 రోజుల్లోనే అటాక్ చేశారు. అవును. సో, మామూలుగానే యుద్ధ నీతి సంజు అనే ఆయన 2000 సంవత్సరంలో 'ఆర్ట్ ఆఫ్ వార్‌లో' డిసెప్షన్ ఇస్ ద మెయిన్ ఆహ్, క్వాలిటీ ఆఫ్ ద వార్ అంటారు. అంటే హ్మ్. యుద్ధం అంటేనే మోసం. నమ్మిచ్చాలి శత్రువుని. నమ్మిచ్చి ఆదమరచి ఉన్నప్పుడు అటాక్ చేయాలి. హ్మ్. వాడు యాక్టివ్‌గా రెడీగా ఉన్నప్పుడు మనం అటాక్ చేయకూడదు. అవును. వాడు రెడీగా లేనప్పుడు అటాక్ చేయాలి. సో, ట్రంప్ అయినా ఎవరైనా ఇదే మెథడ్స్. ట్రంప్‌కి ఇచ్చే అవును. వాళ్ళకి కూడా బ్రహ్మాండమైన నాలెడ్జ్ అడ్వైజ్ ఇచ్చేవాళ్ళు ఉంటారు కదా! డిఫెన్స్. సో, అందువల్ల ట్రంప్ ఏమన్నా యుద్ధం నేను చేయనన్నట్టుగా ఒక పిక్చర్ క్రియేట్ చేసి సడెన్‌గా చేస్తాడా? హ్మ్. ఎందుకంటే మొత్తం మనకిప్పుడు అమెరికాకి ప్రపంచంలో 750 బేసెస్ ఉన్నాయి. అంటే వేరే దేశాలలో హ్మ్. మిలిటరీ బేస్‌లు ఉంటాయన్నమాట వీళ్ళకి. అలాంటి అమెరికానే నంబర్ 1 వరల్డ్‌లో. హ్మ్. అమెరికాకి 750 బేసులున్నాయి. గల్ఫ్ కంట్రీస్‌లోనే 19 బేసెస్ ఉన్నాయన్నమాట. హ్మ్. వాటిల్లో ఈ మధ్య కాలంలో గత కొన్ని రోజులుగా సిబ్బందిని గాని, ఎక్విప్‌మెంట్ అంతా అబ్బా! షిప్పులంతా కూడా ముందుకొస్తున్నాయి. హ్మ్. కాబట్టి అంటే ఒక రకమైన బిల్డప్ అయితే ఎవాల్వ్ అయింది. హ్మ్. వార్ బిల్డప్. ఇది 2 రకాల ప్రయోజనాలు. ఒకటేమో ఇరాన్‌ని ప్రెషర్ చేయడం. హ్మ్. అంటే నువ్వు గాని మేము చెప్పినట్టు వినకపోతే మేము యుద్ధం చేస్తాం హ్మ్. అని చెప్పడం. రెండోదేమో ఒకవేళ యుద్ధం చేయాలనుకుంటే రెడీగా ఉంచుకోవడం. సడెన్‌గా అటాక్ చేయాలనుకుంటే. హ్మ్. ఇది స్ట్రాటజీగా కనబడుతుంది. అందుకనే అమెరికాకి ముందుగానే 750 బేసుల్ని పెట్టుకొనింది మెల్లగా ఈ క్రమంలో. అమెరికా తర్వాత మనకి ఎక్కువ బేసులు కనబడేది ఫ్రాన్స్ ఓన్లీ 10 ఉన్నాయి దానికి. హ్మ్. ఇక చైనా కంటే ఒకటే ఒకటి ఆఫ్రికన్ కంట్రీ. ఒక చిన్న కంట్రీలో హార్న్ ఆఫ్ ఆఫ్రికా అంటారు. డిజిబౌటి అని. దాంట్లో ఒకటుంది. జపాన్‌కి ఒకటుంది. ఇండియాకైతే వేరే దేశాల్లో బేసే లేదు. అవును. యాక్సెస్ ఉన్నాయి గానీ బేసెస్ లేవు. సో, బేసెస్ ఉండే రష్యాకి కూడా ఒక కొన్నున్నాయి. 4, 5 కంటే ఎక్కువ లేవు. హ్మ్. యూకేకి అంతే. హ్మ్. ఒక్క అమెరికా మాత్రమే అన్ని దేశాల్లో వాళ్ళు రెడీగా ఏదన్నా అయినా కూడా వెంటనే కంట్రోల్‌లో పెట్టుకోవడానికి పెట్టుకున్నారనమాట. హ్మ్. అలాగా గల్ఫ్ దేశాల్లో గూడా మొత్తం 19 స్థావరాలున్నాయి. హ్మ్. అయితే దీనివల్ల ఒక ప్రాబ్లమ్ గూడా ఉంది అమెరికాకి. అదేమంటే ఇరాన్‌కి చుట్టుపక్కలనే ఉన్నాయి ఇవన్నీ. హ్మ్. ఇరాన్ ఈజీగా అటాక్ చేయగలుగుతాది. ఇప్పుడు ఆ బేస్‌ని అటాక్ చేసినప్పుడు ఆ దేశంలో గూడా ఇబ్బందులవుతాయి. సో, అందువల్ల ఆ దేశాలు ఇప్పుడు భయపడుతున్నాయి. భయపడి ట్రంప్ మీద ప్రెషర్ క్రియేట్ చేస్తున్నాయి. హ్మ్. ముఖ్యంగా ఖతారు, సౌదీ అరేబియా, ఒమన్, టర్కీ, ఈవెన్ ఇజ్రాయెల్ గూడా ట్రంప్‌ని రిక్వెస్ట్ చేసింది. ఇప్పుడు మీరివేమి అటాక్ చేయకండి ఇరాన్‌ని. హ్మ్. ఎందుకంటే ఇప్పుడు ఇరాన్ మీద అటాక్ చేస్తే ఆహ్, దాన్నేమంటారు క్విక్ ఇన్, క్విక్ ఔట్ అంటారు పాలసీ. క్విక్ ఇన్, క్విక్ ఔట్ అంటే వెనెజులాలో జరిగింది. హ్మ్. పోయారు, పట్టుకున్నారు, వచ్చారు. మొత్తంగా ఒక 4, 5 గంటల్లో ఆపరేషన్ అయిపోయింది. హ్మ్. అలా ఇరాన్ మీద చేయలేరు. ఇరాన్ బలమైన దేశం, బలమైన మిలిటరీ ఉంది. 7,00,000 పైన సైన్యం ఉన్నారు. హ్మ్. అక్కడ టెరైన్ చాలా కష్టం. హ్మ్. ఇరాన్‌ని ఓడించడం, భూభాగంలో ఓడించడం అసాధ్యం అని చెప్తారు. హ్మ్. ఏమన్నా ఉంటే పైనుంచి పైనుంచి చేయొచ్చు. పైనుంచి చేయడం వల్ల
ఇరాన్ని కంట్రోల్ చేయడం సాధ్యం కాదు. అవును. కింద భూతల యుద్ధం చేయాలి. భూతల యుద్ధం చేస్తే ఒకరోజు అయ్యే పని కాదు. అవును. కొన్నేండ్లు పట్టే అవకాశం ఉంది. కొన్నేండ్లు అమెరికా యుద్ధంలోకి రావడాన్ని ట్రంప్ చుట్టూ ఉన్న వాళ్ళే వ్యతిరేకిస్తున్నారు. ఉమ్, సో ఈ మగా బ్యాచ్ అంటారు వీళ్ళని. మగా అంటే మేక్ అమెరికా గ్రేట్ అగైన్. ఉమ్, వాళ్ళు అసలు లాంగ్ టర్మ్ యుద్ధాలు వద్దనేది ఇప్పుడు అమెరికానే అనేక అప్పుల్లో ఉంది, క్రైసిస్ లో ఉంది. ఉమ్, ఇప్పుడు ఈ యుద్ధం అంటే అమెరికాకి కూడా అది బర్డన్ పడుతుంది ఒకటి. రెండవది ఈ చుట్టుపక్కల దేశాలన్నీ కూడా ఎకనామీ దెబ్బతింటుంది. ఉమ్, వాళ్ళ భద్రతకి ఇప్పుడు ఇరాన్ వాళ్ళ మీద కూడా బాంబులు వేస్తుంది. ఇజ్రాయెల్ మీద ఆల్రెడీ ఇజ్రాయెల్ జూన్ లో ఇరాన్ వేసిన బాంబింగ్స్ తో చాలా నష్టం జరిగింది ఉమ్, ఇజ్రాయెల్కి. ఎందుకంటే వాళ్ళకి కొన్ని $1 బిలియన్ ఖర్చు అవుతుంది. ఉమ్, దానివల్ల ఎకనామీ ఇబ్బంది పడుతుంది.